మన నెల్లూరు హోమ్ సర్వీసెస్‌కి రీసెంట్‌గా ఒక రెనోవేషన్ అయిన ఒక హౌస్ అనేది వచ్చింది. ఇంటీరియర్ డిజైన్స్ అన్నీ అయిపోయాయి. అయితే ఇంటీరియర్ డిజైన్ అయిపోయిన తర్వాత మన దగ్గరికి డీప్ క్లీనింగ్ సర్వీసెస్ కోసం ఒక డాక్టర్ గారు మనల్ని కన్సల్ట్ అవ్వటం జరిగింది. సైట్‌కొచ్చి చూస్తానండి అని చెప్పాను. సైట్‌కి రమ్మన్నారు. సైట్‌కి వెళ్ళి చూస్తే సైట్ కండిషను ఇలా ఉందన్నమాట. ఇలా ఉంది కండిషన్. ఓకే. మొత్తం కూడా మా స్టాఫ్‌ని తీసుకెళ్ళి సైట్ అంతటిని మొత్తం ఫస్ట్ ఊడిపిచ్చేసాం. మొత్తం చిమ్మిచ్చేసి స్టిక్కర్స్ రిమూవ్ చేయాలి. వాటి మీద ఉండే గమ్స్, ఫ్లోర్ మీద ఉండే పెయింట్ మరకలు కానీ, ట్యాప్లు కానీ, అలాగే గ్లాస్ క్లీనింగు, గ్రిల్స్, మెస్సులు కానీ, విండోస్కి ఉండే మెస్సులు ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి. ఇవన్నీ ఎస్టిమేషన్ వేసుకొని కస్టమర్కి చెప్పాను. 2 days పడుతుంది సార్ అని చెప్పి. క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది చూడండి. మొత్తం ఎంత గ్లో వచ్చిందంటే చాలా బాగుంది సైట్ అయితే మాత్రం. ఆ సార్ నీట్గా మొత్తం వైట్ కాంబినేషన్లో చేయించుకున్నారు. కబోర్డ్స్ కానీ అన్నీ, టేక్ కానీ అంతా చాలా బాగా వచ్చింది. ఇలా ఎవరైనా కానీ హౌస్ డీప్ క్లీనింగ్ సర్వీస్ చేయించుకున్నప్పుడు కంప్లీట్గా ప్రతి ఏరియాని టచ్ చేసి క్లీన్ చేసి నీట్గా డస్ట్ అనేది లేకుండా చేసి ఇవ్వటం జరుగుతుంది. చూడండి ఎంత బాగుందో. చాలా నీట్గా వచ్చిందనమాట క్లీనింగ్ అయిపోయిన తర్వాత. కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. 1 day ముందే నేను వెళ్ళి సైట్కి వెళ్ళి చేసిస్తానండి అని చెప్పాను. ఎందుకంటే ఆయన ఒకరోజు చాలులేండి అన్నారు. కానీ అవ్వదండి, ఇది 2 days పడుతుంది, చాలా పని ఉంటుందని చెప్పాను. అలా చేస్తేనే మాకు 2 days టైం పట్టింది. మొత్తం సైట్ అంతా చాలా నీట్గా, కిచెన్ కూడా చాలా బాగుంది. ఈ రకంగా మొత్తం చేసి ఇచ్చేసాను అనమాట సార్కి. మీకు ఎవరికైనా సరే హౌస్ క్లీనింగ్ సర్వీస్ కావాలి అన్నప్పుడు మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. నెల్లూరు హోమ్ సర్వీసెస్ని సర్వీస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. డెడికేటెడ్ స్టాఫ్ ఉంటారు. ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేస్తారు. ప్రతిదీ కూడా నీట్గా క్లీన్ చేసి ఇవ్వటం జరుగుతుంది. కబోర్డ్స్ కానీ, కబోర్డ్స్ ఇన్సైడ్ ర్యాక్స్, గ్రిల్స్, డోర్స్ అన్నీ. ఒక్కోసారి కొన్ని సార్లు ఏంటంటే మనం చేయలేనివి కూడా ఉంటాయి. అలాంటివి అయితే మాత్రం ముందే చెప్పేస్తాం కస్టమర్కి, సార్ ఇది చేయలేమండి, ఈ సైడ్ అవ్వదు అనేసి. చేయలేమని చెప్పాలి, చేయగలిగేవి చేస్తామని చెప్పి మనం చేసి ఇవ్వటానికి టీం అంతా కూడా ముందే ప్రిపేర్ అయి ఉంటారు.